ఏపీలో రాగల 5 రోజుల పాటు వానగండం అనే పొంచి ఉంది. రాగల 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడి 23వ తేదీ నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావంతో రాగల 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది 21వ తేదీ నాటికి అల్పపీడనంగా ఏర్పడుతూ ఉంది. అలాగే 23వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి ఇటు కోస్తా ఆంధ్ర అలాగే తమిళనాడు వైపు పయనించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక మొత్తం భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఇప్పటికే తూర్పు గాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులు ఉరుములతో కూడిన వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక రానున్న 48 గంటల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు శ్రీకాకుళం, విజయనగరం, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉంది. అయితే ఇది వాయుగుండంగా మారిన తరువాత తుఫాన్గా కూడా మారే ఛాన్సు ఉండడానికి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సైతం కూడా అంచనా వేస్తూ ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ఏర్పడే ఈ తుఫాన్లుగా మారేందుకు ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ సీజన్ అంతా కూడా రాగల ఇటు అక్టోబర్ నుంచి ఇటు డిసెంబర్ వరకు కూడా అల్పపీడనాలు ఏర్పడినట్లయితే కనుక ఎక్కువగా ఈ తుఫాన్గా కూడా మారే అవకాశం ఉన్నట్లు చెప్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో బలపడేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాయుగుండం కూడా బలపడడానికి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ కోస్తాంధ్ర దిశగా వెళుతూ ఇటు దక్షిణ కోస్తా అలాగే ఉత్తర తమిళనాడు మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. దానికి సంబంధించి ఏ జిల్లాల్లో సైతం కూడా ఈ వర్షాలు అనేవి అత్యధికంగా కురుస్తాయనేది కూడా వాతావరణ శాఖ స్పష్టంగా తెలిపింది. ఏదైతే ఇది 23వ తేదీన వాయుగుండంగా బలపడినప్పుడు చూసుకున్నట్లయితే కనుక ప్రకాశం, వైఎస్ఆర్ కడప అలాగే పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, బాపట్ల అలాగే గుంటూరు ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఆరెంజ్ అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు అలాగే నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ని అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక వరుస అల్పపీడనాలు అలాగే వాయుగుండాల ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. దాదాపుగా 10 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు కూడా భారీగా వర్షపాతం నమోదైంది. గత నెలలో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా 2 వాయుగుండాలు అనేవి ఏర్పడడం జరిగింది. ఈ వాయుగుండాల ప్రభావంతో తీవ్ర ప్రభావం అనేది ఏర్పడడం జరిగింది. దాదాపుగా భారీ వర్షాలు ఏర్పడటం అలాగే చెట్లు కూలిపోవడం వంటివి చూసాము. అంతేకాకుండా ఇది సైతం కూడా ఇది వాయుగుండంగాను అలాగే తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అంతేకాకుండా తీరం వెంబడి బలమైన గాలులు కూడా వీస్తాయి. కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.